అందరూ ఇంకా శరత్చంద్ర బర్త్డే అని శరత్చంద్ర రూమ్లోకి వచ్చి అందరూ బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు ఒక్కొక్కరుగా. ఇంకా అప్పుడే అపూర్వ కూడా శరత్చంద్రకి బొట్టు పెట్టి మరి హ్యాపీ బర్త్డే బావా అని చెప్పి ఏడుపుతో చెప్తూ ఉంటుంది. అంతలో అపూర్వ పిన్ని అందరూ అల్లుడు గారికి బర్త్డే విషెస్ చెప్పారు, కానీ భూమి మాటల్లో తప్ప తను మాత్రం వచ్చి ఇప్పుడుకొచ్చి కన్న కూతురైనా ఇప్పుడుకొచ్చి బర్త్డే విషెస్ చెప్పలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే భూమి లోపలికి వస్తూ గుండెలోంచి తన్నుకు రావాలి అంతే కదా అనుకొని అంటూ ఉంటుంది. ఇంకా భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అందరితో, నేను ఇప్పుడే గుడికి వెళ్ళి నాన్న పేరు మీద అభిషేకం చేయించి వచ్చాను, నాన్నకి ఇలా బొట్టు పెట్టి హ్యాపీ బర్త్డే నాన్న అని విషెస్ చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ అక్కడ ఇలా చూస్తూ ఉంటారు భూమిని. ఇంకా కేపీ, మీరా, చెర్రీ అందరూ కూడా ఇంకా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళ నాన్నకి, నాన్న నీ గురించి ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి ఆ కవర్లో నుంచి ఒక టీషర్ట్ తీస్తుంది. ఇంకా అందరూ అక్కడి నుంచి చూసి అదేంటి మావయ్య ఎప్పుడు టీషర్ట్ వేసుకోలేదు భూమి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అయ్యో నేను ఇది మీ అన్నయ్య కొన్నాను చెర్రీ, అయితే నేను నాన్న కొన్న షర్టు అది తనకి వెళ్ళిపోయినట్టుంది గగన్కి అని చెప్పి అన్న వెంటనే ఇంక నక్షత్రాలు అంటూ ఉంటుంది, బావకు అసలు మా నాన్న అంటేనే ఇష్టం, శరత్చంద్ర కొన్న బట్టలు ఆ ప్యాటర్న్ నువ్వు ఇచ్చావని తెలిస్తే ఇంకెలా ఉంటుందో నీ సంగతి ఇంక చూసుకుంటాడులే అని చెప్పి నక్షత్ర గడ్డకరంగా అంటూ ఉంటుంది. ఇంకా భూమి అయితే ఇంక చెర్రీ దగ్గరికి వచ్చి నేను ఇది డ్రెస్సు మీ అన్నయ్య కొన్నాను చెర్రీ, కానీ ఇది మారిపోయినట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంక చెర్రీ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ ఉన్న అపూర్వ వీళ్ళందరూ తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకా గగన్ కోపం గురించి తెలుసు కాబట్టి గగన్కి శరత్చంద్ర బట్టలు ప్యాటర్న్లో వెళ్ళినాయి అని చెప్పి తెలిస్తే ఇంకా గగన్ భూమి మీద అరుస్తాడని చెప్పి తెగ ఆనందపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.